ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు వాక్యంలోనికి వెళ్ళడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనతయు, ప్రభావం చెల్లించుకుంటున్నాం డాడీ. మరి ఈరోజు ప్రభా నా తండ్రి, మీరు మాకు వాక్యాన్ని ఇచ్చి ఉన్నారు, సత్యాన్ని ఇచ్చి ఉన్నారు, కృప గురించి మాట్లాడుతున్నారు. అవును ప్రభా నా తండ్రి, ఈరోజు ఏ రీతిగా మాతో మీరు మాట్లాడబోతున్నారో, ఏ రీతిగా మమ్మల్ని పశ్చాత్తాపంలోకి నడిపించి నిజమైన నీ కృప అనుభవంలోనికి మమ్మల్ని నడిపిస్తున్నారో అందుని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటూ, అవును ప్రభా నా తండ్రి, తప్పిపోయిన మమ్మల్ని తిరిగి ప్రభా నా తండ్రి నీతో ఏకం అవుటకు కృప చూపించమని నజరేయుడైన యేసు ప్రభు నామంలో ఈ ప్రార్థనంతయు అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకు శ్రేష్టమైన వాక్యాంశం ఇవ్వబోతున్నాడండి. అవును, నేనైతే దీనికి ఎలాంటి టైటిల్ పెట్టాలో నేను నిర్ణయించుకోలేదు, కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన కృప అపారమైంది కదా. ఆయన కృప గురించి మనం కొన్ని విషయాలు, అంటే కృప గురించి చెప్పే అంత జ్ఞానం నాకు లేదు, కానీ ఆయన కృపలోని ఎలా మనం జీవించగలము, ఆయన కృప ఉంటే మన జీవితంలో ఏం జరుగుతుంది, ఆయన కృప వలన మనం ఏ రీతిగా మరి నిజంగా క్షమాపణలోనికి, మరి రిపెండెన్స్, పశ్చాత్తాపంలోనికి మరి కేరళ గురించి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవాది దేవుడు నాతో మాట్లాడుతున్నాను. అవును, మీరందరూ కూడా మరి నిజంగా మీరు క్రైస్తవులైనను అన్యులైనను ఈరోజు మరి వ్యత్యాసం లేదని ప్రతి ఒక్కరూ మరి దేశ విదేశాలను మరి ఈ కేరళ పరిస్థితి గురించి తెలిసిన ప్రతి బిడ్డ కూడా కేరళని కాపాడమని, మరి వారికి తెలిసిన భాషలో వారికి వచ్చిన మాటలతో మరి దేవాది దేవుళ్ళని మరి స్తుతిస్తున్నారు, గణపరుస్తున్నారు. ప్రభా క్షమించండి, కరుణించండి, ఇదిగో ఆ వర్షాలని తగ్గించండి ప్రార్థన చేశాము. మరి నిజమే, దేవుడైతే తగ్గించాడు, ఆ వర్షాన్ని తీసివేశాడు. కానీ కనీసం 20 లక్షల మందిని, హల్లెలూయా, 20 లక్షల మంది నిరాశ్రయాలు అయినట్టుగా మరి దేవుడు చెప్తున్నాడు, చూపించాడు. మనం న్యూస్లో వింటున్నాం. అవును, వారందరి పరిస్థితిని చూస్తుంటే నిజమే నాకు రెండో రాకడ మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. నాకే కాదండి, ఈరోజు మరొక్కసారి మరి పోయిన వారము మనం వాక్యం ధ్యానించుకున్నాం. సంఘం అంటే ఏంటి, సార్వత్రిక సంఘం గురించి మనం కొన్ని మాటలు ధ్యానించుకున్నాము. మరి నిజమే, అవన్నిటినీ సూచనకరంగానే మరి రెండో రాకడకు సంబంధించిన సూచనగానే ఈరోజు మన జీవితంలో జరుగుతున్న, మన దేశంలో మరి ముఖ్యంగా కేరళలో జరుగుతున్న దాన్ని బట్టి అదొక ప్రూఫ్గా ఉందండి. అవును, ఈరోజు ఎవరైనా హిందూస్ ఈ వాక్యం వింటుండే, ఇదిగోండి మరి మీరు నమ్ముతారు కదండి బ్రహ్మం గారి చరిత్ర అని చెప్పేసి. అవును, నేనేమి వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడట్లేదు, కానీ దయచేసి అర్థం చేసుకోండి. మరి ఏంటంటే బ్రహ్మం గారి చరిత్రలో కూడా ఎన్నో సత్యాలు బోధించబడ్డాయని చెప్పేసి మనం ఆ సినిమా చూస్తారు. మరి దానికి సంబంధించిన మరి గ్రంథాలు ఉన్నాయంట. మరి వాటన్నింటినీ కూడా చూస్తే కూడా అవి కూడా నెరవేర్చబడుతుందని హిందూస్ అందరూ కూడా నమ్ముతున్నారండి. మీకు చెప్పాను ఆల్రెడీ, నా ఇంట్లో ప్రతి ఒక్కరూ హిందూస్ అయి ఉన్నారు. మా ఇంట్లో మా నాన్నమ్మ, మరి మా కుటుంబ సభ్యులు, మా రక్త సంబంధికులు, ఇదిగో బ్రహ్మం గారు చెప్పినట్టు జరుగుతుంది కదా అని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారండి. అవును నిజమే, మరి దేవాది దేవుడు ఎవరి రూపంలో అయినా ప్రవచనాలు ఇస్తాడు కాబట్టి ఆ సమయంలో మరి ఆ వ్యక్తి ద్వారా మరి ప్రవచనాలు వచ్చి ఉండొచ్చు. మరి ఆ ప్రవచనాలు నిజమే చాలా వరకు నెరవేర్చబడుతున్నాయి. మరి దేవాది దేవుడు ఇచ్చిన ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి. మరి కానీ తేడా ఏంటి అనేది మనం ఈరోజు ఒక సత్యం మరి నేను అడిగినాను, దేవా మరి అతను చెప్పింది నెరవేర్చబడుతుంది, మీరు చెప్తుంది నెరవేర్చబడుతుంది, హల్లెలూయా. మరి అతను ఒక హిందూగా ఉండి ఎలా చెప్పగలడు అనేది కూడా నేను కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు నిజమే, సర్వజ్ఞానివంతుడైన దేవాది దేవుడు ఒక చిన్న జ్ఞానపు ఆలోచనతో నాతో మాట్లాడాడు. ఏంటి తెలుసా అండి, మరి ఈరోజైతే అది నా టాపిక్ కాదు, కానీ మరి ఎందుకో ప్రేరేపణతో సందర్భ సూచకంగా నేను మాట్లాడుతున్న మాట ఏంటంటే, బ్రహ్మం గారికి అయితే హల్లెలూయా మరి అంతంలో ఏం జరుగుతుందో తెలుసు, ఏ టైంలో అంతం వస్తుందో తెలుస్తుంది ఆయనకి. కానీ అందుకే ప్రవచించాడేమో, పలికాడేమో, మాట్లాడేమో, రాసాడేమో, అవి అందరూ నమ్ముతున్నారేమో, అవి జరుగుతున్నాయేమో. కానీ దేవాది దేవుడు మాత్రం అంతాన్ని కంప్లీట్గా చెప్పాడండి. కేవలం అంతంలో జరుగుతున్న విషయాలు మాత్రమే బ్రహ్మం గారు చెప్తే, మరి ఇక్కడ యేసు ప్రభు వారు అంతములో జరుగుతున్న విషయాలు, మరి జరగబోతున్న విషయాలు, ఆది అంతము అయిన దేవాది దేవుడు అంతం గురించి కూడా చెప్పి ఉన్నాడండి. హల్లెలూయా. ఏం జరగబోతుంది అదైతే మరి బ్రహ్మం గారు చెప్పలేకపోయారు, బ్రహ్మం గారికి అది తెలియదండి. కానీ దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, సూచన క్రియంగా జరుగుతున్న ఈ సిచ్యువేషన్స్ మాత్రమే కాదు, మీరు ఇదిగో అవన్నీ జరిగినప్పుడు మీరు కలవరపడకండి, ఎందుకంటే నేను రాబోతున్నాను. హల్లెలూయా. అది నిజంగా శుభవార్త అండి. మనకి ఆయన రాబోతున్నాడు అనేది శుభవార్త. ఎందుకంటే ఆయన వచ్చి మనల్ని ఆయన చేత కొనబడిన మనల్ని, ఆయన చేత ఎన్నుకోబడిన మనల్ని ఆయన ఎత్తుకొని పోతున్నాడు. కాబట్టి మనం సిద్ధపడదామా? మరొక్కసారి మన మనసులను, మన హృదయాలను నూతనీకరించుకొని, ఇదిగో దేవా ఈ లోకంలో ఏముంటే లాభం ఏంటని. అవును, సస్యశ్యామలమైన ఆ దేశము, దీవెనల చేత నింపబడిన ఆ దేశం ఇప్పుడు కొట్టుకుపోయిందండి. మరి ఏది లేదండి. ఇప్పుడు నిజమే ఇతరుల సహాయం కోసము మరి ఎదురు చూస్తున్నారు. నేను అనుకుంటున్నాను ఏం తెలుసా, నిజంగా అలాంటి వర్షము, అలాంటి కుండిపోత అనేది వేరే ఎక్కడ పడినాను అసలు ఏమి ఉండదండి. నేనేమన్నానంటే, ఇప్పుడు కేవలం ఆస్తి నష్టమే జరిగింది, లెక్క ప్రకారం చూస్తే అసలు మనుషుల నష్టం కూడా జరగాలి. కానీ నేను నమ్ముతుంది ఏంటంటే, దేవాది దేవుడు ఆ బిడ్డల్ని కరుణించాడు, 20 లక్షల మందిని కాపాడగలిగడానికి శక్తినిచ్చాడంటే అది కేవలం దేవుడు తన దూతల్ని పంపించి ఇచ్చిన శక్తి సామర్థ్యాలని. కానీ ఆ వరద అనేది ఇంకా అసలు ఆ వరదలో అసలు అందరూ కొట్టుకుపోవాల్సిన వాళ్ళే, కానీ దేవాది దేవుడు కృప చూపించాడని నేను నమ్ముతున్నాను. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు
వాక్యంలోనికి మరొక్కసారి మరి మిమ్మల్ని జ్ఞాపకం చేస్తుండగా నిజమే ఈ రోజైతే శ్రేష్టమైన వాక్యం మనకి ఇచ్చాడు. తప్పిపోయిన కుమారుడు గురించి మనకి తెలుసు, మరి ఎలా పశ్చాత్తాపడి వచ్చారో ఈరోజు మరి ఈ వాక్యాన్ని నేను ధ్యానిస్తుండగా మరి మనము ధ్యానిస్తుండగా దేవాదేవుడు మన కళ్ళు తెరిపించి నిజమైన ఆ కృపని మరి మనం ధ్యానించి ఆయన రిపెంటెన్స్లోనికి అంటే పశ్చాత్తాపంలోనికి మనం వెళ్దామండి. మరి యోహాను సువార్త, హల్లెలూయా, యోహాను సువార్త సమయం కొంచెమే ఉందండి. మరి నేను ట్రై చేస్తాను దీన్ని క్లియర్గా మీకు అర్థం చేయించడానికి నేను ట్రై చేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు మనం ధ్యానించినప్పుడు అక్కడ జరుగుతున్న సంఘటన ఏంటంటే ఒక వ్యభిచారి అయిన స్త్రీ ఒక పాపము చేస్తున్న స్త్రీ పట్టబడుట మనం చూస్తూ ఉంటాము. ఆ సందర్భం గురించి నేను మొత్తము చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అదంతా మీకు తెలుసు. కాబట్టి మరి తెలియని వాళ్ళ కోసం క్లుప్తంగా చెప్తున్నాను. ఏంటి అంటే అక్కడ మరి ఆమె పట్టబడిందండి, ఆమె వ్యభిచారంలో పట్టబడింది. హల్లెలూయా. అందరికీ తెలుసు వ్యభిచారం అంటే ఒక్కరు చేయరు, ఇద్దరు కలిసి చేస్తారు, మగ పురుషులు మరి స్త్రీ పురుషులు కలిసి చేసినప్పుడు అక్కడ చూస్తే అక్కడ జరిగినది ఏంటి అంటే అక్కడ యేసు ప్రభు వారిని మరి పరీక్షించడానికంట. హల్లెలూయా. మరి అక్కడ 8వ అధ్యాయంలో 6వ వచనంలో చూసినప్పుడు ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచున్నారంట. హల్లెలూయా. ఆయనను శోధించుటకు మరి ఇక్కడ సందర్భం చూస్తే ఆమె పాపం చేయబడింది. అక్కడ పరిసయ్యులు శాస్త్రులు అటండి. హల్లెలూయా. మరి వచనాన్ని చదివితే మీకోసం శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చాను. ఆమె వద్దకి ఎవరి దగ్గర అంటే యేసు ప్రభు దగ్గర నిలబెట్టి ఏమంటున్నారంటే, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేసి చుండగా పట్టబడిన గనక అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోసే మనకు ఆజ్ఞాపించను కదా, మరి ఆయనను మరి నీవేమి చెప్తున్నావని చెప్పేసి నీ దగ్గరికి తీసుకొచ్చాము అంటున్నారండి. ఇక్కడ సందర్భం చూస్తే ఎంత పర్ఫెక్ట్గా క్లియర్గా ఉందంటే శాస్త్రులు పరిసయ్యులు అంటే వారికి ఎంత అధికారం ఉంది అంటే వారు నిజమే ధర్మశాస్త్రం ప్రకారంగా, అదే మోసెస్కి ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారంగా మరి నిజమే ఇక్కడ ఈ పాపంలో పట్టబడిన ఈ స్త్రీని రాళ్ళు రువ్వి చంపడం అనేది అక్కడ లా ఉందండి. అంటే అక్కడ నియమం ఉందండి. అంటే వాళ్ళకి అధికారం ఉంది, ఆమెను చంపేయచ్చు, ఆ పూర్తి అధికారం ఉంది, చంపేయచ్చు అండి. కానీ వాళ్ళు చంపకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఇదిగో యేసు ప్రభువు దగ్గరికి తీసుకొస్తున్నారు. యేసు ప్రభువు దగ్గరికి ఎందుకు తీసుకొస్తున్నారు, ఏ కారణం చేత తీసుకొస్తున్నారు అనేది ఆలోచిస్తే ఇక్కడ వచనం 6లో క్లియర్గా రాయబడింది ఏంటి అంటే, ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి, చూడండి ఇక్కడ వాళ్ళు కేవలం వాళ్ళ ఉద్దేశము కరెక్ట్గా లేదు. వాళ్ళు శాస్త్రులు పరిశీలు మరి ధర్మశాస్త్రం ప్రకారంగా వెళ్ళిపోతున్నారు, పాటించని వాళ్ళకి అది మేలే కానివ్వనండి, పర్వాలేదు. ఒక వ్యభిచారం చేసిన స్త్రీని నిజంగా చంపాలి అనేది వాళ్ళ ధర్మశాస్త్రంలో ఉంది అంటే చేస్తున్నారంటే చేయని. అక్కడ యేసు ప్రభు వెళ్ళి ఇదిగో మీరు ఎందుకు చంపుతున్నారని అడ్డం పోడండి. కానీ ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే వారి ఉద్దేశము ఈమెని శిక్షించడం అనేది వాళ్ళ ఉద్దేశం కాదు. కానీ అక్కడ ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా పాటించాలనే వాళ్ళకున్న హృదయాలోచన కాదు. కానీ యేసు ప్రభు వారిని మరి శోధించాలి, యేసు ప్రభు వారిని ఎలాగైనా ఆయన మీద నేరము మోపవాలని ఆలోచన కలిగి ఉన్నారని. హల్లెలూయా. అక్కడ ఒక నిమిషం ఆలోచిస్తే ఎవరి మీద వారు నేరం మోపాలని చూస్తున్నారంటే దేవాది దేవుడి మీద. అవునండి, మేబీ వాళ్ళకి తెలియదు యేసు ప్రభు వారే దేవుడని, ఆయన దేవుని కుమారుడనే విషయం వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ దేవాది దేవుడు మరి యేసు ప్రభు వారు చేస్తున్న సూచక క్రియలు, అద్భుతాలు అప్పటికి వాళ్ళు చూస్తున్నారు, అనుభవిస్తున్నారు. యేసు ప్రభు చెప్తున్నారు, నేను తండ్రి దగ్గర నుండి వచ్చిన కుమారుడని చెప్తున్నప్పుడు వారు నమ్మకుండా మరి ఎక్కడ రాజ్యమంతా ఆయన దగ్గరికి వెళ్ళిపోతుందని చెప్పేసి ఆయన మీద ఈర్ష్యాభావంతో కుళ్ళు కుతంత్రాలతో మరి అతన్ని ఎలాగైనా చంపాలి. ఎవరినండి? యేసు ప్రభు రక్షకుడిని చంపాలని చూస్తున్నారండి వీరు. మరి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, వారు చేస్తున్న పన్నాగం ఎలా ఉంది అంటే ఇక్కడ మరి అక్కడ యేసు ప్రభు వారిని శోధించాలని. హల్లెలూయా. మరి ఇక్కడ యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారు అనేది చూస్తే మరి ఆయన మరి వంగి నేల మీద ఏదో రాస్తున్నట్టుగా మరి కూర్చొని ఏం చేస్తున్నాడంటే మౌనంగా ఉన్నాడు. హల్లెలూయా. మౌనంగా ఉన్నాడండి. అంటే ఏం పలకట్లేదు. వీళ్ళు వచ్చి చెప్తున్నారు, అయ్యా ఇదిగో మోసెస్ ధర్మశాస్త్ర ప్రకారం ఇలా చేయాలి కదా, ఆమెను చంపేయాలి రాళ్ళు రువ్వి, మరి నువ్వేం చేయాలనుకుంటున్నావు, నువ్వేం చెప్తావో మేము అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనుకుంటూ చెప్తూ వచ్చి ఆయన శోధించినప్పుడు ఆయన ఏం మాట్లాడట్లేదు, ఆయన పలకట్లేదు, ఆయన మౌనంగా ఉన్నాడండి. ఆ మౌనంగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు మరి మౌనంగా ఉన్నాడు కదా అని వారు చేయాల్సింది వారు చేసుకోవచ్చు కదండి, మరి వెళ్ళి శిక్షించొచ్చామని. కానీ అలా చేయకుండా అతన్ని మరి ఎలా అంటే త్వరపడుతున్నారంటే, తొందర పెడుతున్నారు. అంటే అక్కడ మాట ఏమని ఉందంటే వారిని
ఆయన దగ్గరికి వచ్చి అంటున్న మాట ఏంటి అంటే, ఇదిగో మరి పదే పదే అడుగుతున్నారటండి, చెప్తావా లేదా అని అని అక్కడ గట్టిగా అడుగుతున్నప్పుడు దిస్ ఇన్సిస్టెడ్ అంట, అడిగి 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 అప్పుడు యేసు ప్రభు వారు ఒక మాట అన్నారంట, ఇదిగో మీలో ఎవరైనాను పాపము లేనివారు ఉంటే వారు మొట్టమొదటి రాయి వేయమని చెప్పాడటండి. హల్లెలూయా. అప్పుడు నోరు తెరిచారండి యేసు ప్రభు వారు. నిజమే, మన జీవితంలో కూడా, మన జీవితంలో ఇదిగో నీ జీవితంలో చెల్లి, ఇదిగో నువ్వు తప్పు చేసావా, పాపం చేసావా, ఇదిగో నువ్వు చేసిన పాపానికి మరి శిక్ష అనుభవిస్తూ ఇదిగో ఏం చేయాలో తెలియకుండా ఇదిగో నరకాన్ని అనుభవిస్తున్నావా, మరి నిన్ను కట్టుకున్న భర్త నిన్ను ఇప్పుడు అర్థం చేసుకోవట్లేదా, లేకపోతే నువ్వు చేసిన పాపానికి నీ భార్య అర్థం చేసుకోవట్లేదా, ఇదిగో నీ భార్య పిల్లల చేత నువ్వు విడవబడిన దానిగా నువ్వు ఉన్నట్లయితే ఈరోజు యేసు ప్రభు వారు చెప్తున్నారు, నీ పట్ల మౌనంగా ఉన్నాడు ఆయన నిన్ను శిక్షించాలని ఇష్టపడట్లేదు, కానీ మరి ఇక్కడ ఏం చెప్పాడో అదే చెప్తున్నాడండి నీకు కూడా మనకి కూడా. హల్లెలూయా. మరి అది కేవలం మరి వ్యభిచారం చేసిన వారి గురించి నేను మాట్లాడట్లేదు, కానీ ఇదిగో తప్పిపోయి ఉన్నావా, పడిపోయి ఉన్నావా, దేవుడి గురించి మరి ధ్యానించిన నీవు, సేవలో ఉన్న నీవు దేవుని నుండి దూరం అయిపోయి తెలిసి తెలియని పాపంలో పడిపోయి ఇదిగో ఏం చేయాలో దిక్కులేని పరిస్థితుల్లో నువ్వు ఉంటే ఈరోజు దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అవును, ఇతరుల పట్ల వేరే వారికి జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తున్న యేసు ప్రభు వారు ఆయన మౌనంగా ఉన్నాడు. ఈరోజు నేనేమంటున్నానంటే, నీ జీవితంలో నీకు అన్యాయం జరుగుతుండొచ్చు, నీ జీవితంలో నీకు ఎలాంటి పరిస్థితి అయినా గుండా వెళ్ళినప్పుడు నువ్వేం చేయాలి అంటే మౌనంగా ఉండాలి. నువ్వు మౌనంగా ఉంటే అప్పుడు దేవాది దేవుడు ఖచ్చితంగా తనే జోక్యం కల్పించడంతో కడిగి మరి దేవాది దేవుడు నేను నీకు నూతనమైన జీవితాన్ని, అదేనండి నిజమైన నూతనమైన కృపని ఆయన నీ మీద కుమ్మరించాలని ఈరోజు ఆయన కోరుకుంటున్నాడు, ఆశపడుతున్నాడు. మరి అక్కడ జరిగిన సంఘటన చూస్తే మరొకసారి ధ్యానిస్తే దాన్ని మరి అక్కడ ఆమె అయితే మరి వాళ్ళంతా ఏం చేశారంటే రాళ్ళు వేయలేకపోయారు. ఎందుకంటే వారి అంతరంగంలో మరి వారికి తెలుసు కదండి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు తప్పు చేయకుండా అయితే లేరు కాబట్టి, ధర్మశాస్త్రం ప్రకారంగా పాపం అంటే ఏంటో వాళ్ళకి తెలుసు, పాపం గురించి ఎంత బాగా వర్ణించబడిందో వాళ్ళందరికీ తెలుసు కాబట్టి, వారు ఏ పాపం లేకుండా లేరు కాబట్టి వారికి తెలుసండి. ప్రతి సంవత్సరం ప్రధాన యాజకుడు వారి కోసం కూడా వారి పరిసరైన శాస్త్రులైన వారి కోసం ప్రధాన యాజకుడు మరి అక్కడ మరి ప్రతి సంవత్సరం ఒకసారి మరి బలియాగం చేస్తున్నాడు, అర్పిస్తున్నాడు అని చెప్పేసి సత్యం వాళ్ళకి జ్ఞాపకం ఉంది కాబట్టి వాళ్ళు రాయిని కింద వేసి మరి వెనక్కి వెళ్ళిపోయారటండి. అప్పుడు యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు, అమ్మ ఒక్కరు కూడా నీ మీద రాయలేదా? మరి వాళ్ళంతా ఏరి అని అడిగినప్పుడు, అయ్యా ఎవరు నన్ను కొట్టలేదయ్యా అని చెప్పేసి ఆ బిడ్డ చెప్తున్నప్పుడు వెంటనే అమ్మా అని పలుకుతూ, హల్లెలూయా, అమ్మా నేను కూడా నేను శిక్షించను, ఎందుకంటే మరి నేను శిక్షించేంత వాడిని కాదన్నాడో మరి ఎలా అన్నాడో తెలియదు, కానీ ఇదిగో అమ్మ నేను కూడా నిన్ను శిక్షించను, నువ్వు వెళ్ళి ఇంకెన్నటికి ఎప్పటికీ పాపం చేయకు అని చెప్పేసి అక్కడ 11వ వచనం మరి యోహాను సువార్త 8వ అధ్యాయము మరి 11వ వచనంలో క్లియర్గా స్పష్టంగా మాట్లాడుతున్నాడండి యేసు ప్రభు వారు. అదండి నిజమైన కృప. మరి ఆమె తప్పు చేయలేదంటే తప్పు చేసింది, పాపం చేయలేదంటే పాపం చేసింది. భయంకరమైన మరి అక్కడ ప్రూఫ్లు కూడా ఉన్నాయి, అందులో అబద్ధమైతే లేదు, కానీ దేవాది దేవుడు ఎంత కృపనిచ్చాడు అంటే ఆమెను క్షమించి ఒక మాట అంటున్నాడు, అమ్మ ఇక మీదట ఎన్నటికెన్నటికి నువ్వు పాపం చేయకు, నేను కూడా నేను శిక్షించనని చెప్తున్నాడు. అవునండి, నిజం చెప్పాలంటే ఆ సమయంలో యేసు ప్రభు వారు ఉన్న సమయంలో కూడా ధర్మశాస్త్రము సంపూర్ణంగా మరి పాటించబడుతున్న ఆ కాలంలో మరి లెక్క ప్రకారం ఆమెకి నిజమైన శిక్ష మరి అక్కడ రాళ్లతో కొట్టి చంపడమేనండి. కానీ దేవాది దేవుడు కృప చూపించి ఆమెని కాపాడి ఆమెను భద్రపరిచి మరి అంత మాత్రమే కాదు, ఆమెకి ధైర్యం చెప్పి అమ్మా అని నోరారా పిలిచి, ఇదిగో నువ్వు ఇంకొకసారి పాపము చేయకని ధైర్యం చెప్పి తనని వెళ్ళిపోమ్మని చెప్పాడటండి. అదండి నిజమైన కృప, అదండి నిజమైన వాత్సల్యము. ఇది ఎప్పుడు జరిగిందంటే దేవాది దేవుడు జోక్యం కల్పించుకొని, అవును ధర్మశాస్త్రం ప్రకారం ఇది చేయొచ్చు, కానీ అది ఇది అని అక్కడ వాదించట్లేదు. లేకపోతే నేనే కదా యేసు ప్రభువుని, నేనే కదా రక్షకుడిని, మరి తండ్రి ద్వారా పంపించబడిన వాడిని నేనే కాబట్టి నేను తన అమ్మాయిని క్షమిస్తున్నాను అని చెప్పేసి అక్కడ వాదించను లేదు. కానీ కేవలం ఒకటే మాట, మీలో ఎక్కడ ఎవరికైనా పాపం లేకపోతే ఆమె మీద రాలేయండి, పర్వాలేదని చెప్పినప్పుడు వారు మౌనంగా వెళ్ళిపోయారు. ఇందుని బట్టి దేవునికి మహిమ కలుగును కాకండి. అవును, నేను కృప గురించి ధ్యానించినప్పుడు దేవాది దేవుడు ఈ కృపా సత్యం గురించి నాతో మాట్లాడండి. ఈ కృపలో ఉన్న సత్యం ఏంటంటే మరి అక్కడ తర్వాత కూడా కొన్ని వచనాలు ఉన్నాయి. ఆ తర్వాత కొన్ని సందర్భంలో చూసినప్పుడు ఒకసారి ఒక పాప స్త్రీ వచ్చి తన దేవాది దేవుడి దగ్గర పాపం ఒప్పుకొని మరి కాళ్ళని మరి తను కడిగిందంట, కన్నీరుతో కడిగిందంట, ఇదిగో మరి జుట్టుతో పూసిందని చెప్తాను, ముద్దాడిందంట అండి. హల్లెలూయా. మరి అక్కడ ఆ పని చేస్తున్నప్పుడు మరి దేవాది దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా ఆమె గురించి, ఇదిగో ఈమె అధికమైన పాపముల నుండి క్షమించబడింది కాబట్టి అధికంగా నన్ను ప్రేమిస్తుంది అని చెప్పేసి లెట్ హర్ డూ అని చెప్పేసి
అక్కడ శిష్యులు ఆటంకపరిచినప్పుడు శిష్యులను ఆపివేసినట్టుగా కూడా తెలుసండి. అంటే అధికంగా నువ్వు క్షమించబడితే హల్లెలూయా. నిజమే, ఈరోజు నీ పాపము, అవును వాక్యం చెప్తుంది, పౌలు భక్తుడు చెప్తున్నాడు ఒక దగ్గర, ఏమంటున్నాడు తెలుసా, ఇదిగో పాపము విస్తరించినప్పుడు కృప కూడా విస్తరించబడుతుందంట. హల్లెలూయా. అలా అని చెప్పేసి నీకు పాపం చేయడానికి దేవుడు లైసెన్స్ మరి ఇస్తలేడు. కానీ మరి దేవాది దేవుడు చెప్తున్నాడు అంటే, ఒకవేళ నువ్వు పాపంలో పడిపోయి ఇగో ఇలాంటి పాపినైనా నన్ను, ఇంత పాపినైనా నన్ను ఇంకా దేవుడు క్షమిస్తాడా, నాకు ఆ అర్హత ఉందా అని చెప్పేసి నువ్వు పశ్చాత్తాపడుతున్నావేమో, బాధపడుతున్నావేమో, నిజంగా దేవుడు క్షమించడానికి అనే ఒక అబద్ధంలో నువ్వు ఉన్నావేమో. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు చెల్లి, ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు తమ్ముడా. ఇదిగో ఏమంటున్నాడు తెలుసా నాన్న, ఈరోజు దేవుడు నీ గురించి ఏం మాట్లాడుతున్నాడు తెలుసా, ఇదిగో నేను శిక్షించను, ఎందుకంటే నీకోసం వెలపెట్టి ఉన్నాను, నేను కొనుక్కున్నాను, నేను పవిత్రమైన రక్తంతో నిన్ను కొనుక్కున్నాను కాబట్టి, నేను చిందించిన రక్తం చేత ఇదిగో నీ పాపాలన్నింటినీ కడిగి వేశాను కాబట్టి, ఇదిగో నా కృప నీకు చాలని చెప్పేసి దేవాది దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతుండగా ఈ సత్యాన్ని స్వీకరించు. అవును, గతం అనేది నిజమే కావచ్చు, కానీ ఆ నిజాన్ని కొట్టిపడేస్తున్నాడండి. అవును, ధర్మశాస్త్రం ఎంత నిజమో, ధర్మశాస్త్రాన్ని కొట్టిపడేసిన దేవాది దేవుడు, కొట్టిపడేయడం అంటే సంపూర్ణంగా కొట్టిపడేలేదండి, ఆయన నెరవేర్చాడండి. అవును, నా దోషాలని, నా పాపాలని ఆయన భరించాడు కాబట్టి సంపూర్ణంగా నెరవేర్చాడని చెప్పేసి మనం గతంలో మాట్లాడుకున్నాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, ఆయన క్షమించేశాడు, ఆయన వెల చెల్లించేశాడు కాబట్టి ఈరోజు ఆయన కృపచొప్పున నేను ఆశీర్వదించాలని, కృపచొప్పున నీతో మాట్లాడాలని దేవాది దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆ క్షమాపణని పొందుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఈరోజు నువ్వు చేసిన పాపాలను ఒప్పుకోవడానికి నిజంగా పశ్చాత్తాపడుతున్నావా? నిజమే అండి, నిజమైన రిపెంటెన్స్ అనేది కేవలం కృప వలనే. కృప అనేది అక్కడ పుట్టినప్పుడే, కృప అనేది నీ కృప అనేది నీ మీద ఉందని నువ్వు సత్యము గ్రహించినప్పుడే నిజమైన రిపెంటెన్స్, నిజమైన పశ్చాత్తాపం. అవునండి, ఇక మీదట ఎన్నటికి పాపం జోలికి వెళ్ళకుండా నిలబడే కృప మనం పొందుకుంటామని ఒక దైవజనుడు చెప్తున్నాడు. మరి నేను కూడా ధ్యానించినప్పుడు నాకు అర్థమైన సత్యం ఏంటంటే, కృప అంటే ఏంటి అంటే మరి అదొక పవర్ అంటండి, అదొక శక్తి, మనం ఎన్నటికీ పాపం చేయకుండా ఇచ్చే శక్తి అంటండి. గ్రేస్ మీన్స్ ఇట్స్ అ పవర్ దట్ విల్ నెవర్ సిన్, ఇట్స్ పవర్ టు సిన్ నో మోర్ అని చెప్పేసి మరి నేను ధ్యానిస్తున్నానండి. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, అలాంటి కృపని మీరు ఆశ్రయించాలి అనుకుంటే దేవాది దేవుడు ఉచితంగా ఇస్తున్నాడండి. ఆయన ప్రేమ ఉచితమని, ఆయన కృప ఉచితం, కానీ ఆయన పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు, ఆయన కమ్యూనియన్, ఆయన సహవాసం అనేది కేవలం పరిశుద్ధాత్మ ద్వారానే నువ్వు పొందుకుంటావు. కాబట్టి మరి ఆయన కృపలో, ఆయన ప్రేమలో ఆయన నువ్వు అంగీకరించినప్పుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చినప్పుడు ఆ నడిపింపు కూడా, ఆ పరిశుద్ధతలోనికి నడిపింపు, ఆయనను నిజంగా పెళ్లి కుమార్తె వలె నిన్ను అలంకరించాలని ఇష్టపడుతున్నాడని. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, నిజంగా నిన్ను ప్రతి బిడ్డని, ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఒక వధువు సంఘముగా, ఒక బిడ్డగా, మరి ఒక పాపము లేని బిడ్డగా చూడాలని ఆయన కలిగి ఉన్నాడు, ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి ఆశను మన శ్వాసగా తీసుకుని ఆశలోనికి మనం ప్రవేశించుదామండి ఈ సమయంలో. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు ఇంకొక సందర్భం గురించి కూడా నేను మీతో మాట్లాడుతున్నాను. అవును, కేవలం పాపం రిపెంటెన్స్ గురించి కాదు, కానీ నిజమైన కృప ఏ రీతిగా మనల్ని పాపం నుండి విడిపిస్తుందో, అంత మాత్రమే కాదు పశ్చాత్తాపంలోకి సంపూర్ణంగా మనల్ని నడిపిస్తుందో ఇంకొక అంశంతో మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. మరి కీర్తనాకారుడు రాస్తున్న మరి గ్రంథం అండి. మరి అక్కడ చూస్తే మరి కీర్తనాకారుడు మరి దావీదు మహారాజు 51వ కీర్తన, ఇదైతే అందరికీ తెలిసిందే కదా. మరి ఎంతోమంది ఎన్నో రకాలుగా ధ్యానిస్తారు. మరి నేను కూడా చాలాసార్లు దీని గురించి ఎన్నోసార్లు మీకు చెప్పి ఉన్నాను. ఇక్కడ నేను ఆలోచన చేశానని దావీదు గురించి ఇక్కడ మరొక్కసారి నేను ధ్యానించినప్పుడు, అవును కదండి, దేవాది దేవుడు చెప్తున్న మాట ప్రతిరోజు ఫ్రెష్గా వస్తే, ప్రతిరోజు మనం ఒక వాక్యాన్ని ధ్యానించినప్పుడు అదే వాక్యాన్ని నెక్స్ట్ డే ధ్యానిస్తున్నా, ఏ రోజు ధ్యానించాలి నూతనమైన బలాన్ని, శక్తిని మరి ప్రతి దినము మనకి మన్నా ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి నేను ఇది ధ్యానించినప్పుడు దేవాది దేవుడు ఇక్కడ కృపను గురించిన సత్యాన్ని, ఏ రీతిగా మరి దావీదు మహారాజు ఆ కృపని అనుభవించడానికి ఇష్టపడ్డాడో, ఆ కృపని బట్టి ఏ రీతిగా పశ్చాత్తాపంలోకి వెళ్ళాడో, ఏ రీతిగా దేవుని ఆశ్రయిస్తున్నాడో, మరి ఈరోజు మనం మరి కొన్ని సత్యాలు మరి కొద్ది సమయంలో నేర్చుకుందామండి. మరి కీర్తనకారుడు మరి రాసిన గ్రంథము మరి కీర్తనకారుడు 51 అండి, కీర్తనలు 51 అధ్యాయంలో మొదటి 2 వచనాలు మనం చూసినప్పుడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ మాటను ఒక్కసారి ఆలోచన చేద్దామా? ఈ ఒక్క వాక్యం గురించి నేను ఈరోజు ఇక్కడ మరి క్లుప్తంగా మీతో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఏమంటున్నాడు, అక్కడ దావీదు మహారాజు పాపంలో పడిపోయాడు. మరి అక్కడ నాతాను ప్రవక్త వచ్చి, ఇదిగో నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు బత్షెబతో కాబట్టి అని తన్ని మరి గద్దించడం జరిగింది. నిజమే దేవా, నేను తప్పు చేశాను, నేను పాపం చేశానని తను ఒప్పుకుంటున్నాడండి. తనేమి రిబీలియన్ అవ్వట్లేదు, తనేమీ వ్యతిరేకరించట్లేదు, కానీ నిజమే నేను పాపం చేశానని చెప్పేసి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. తను తగ్గించుకుంటున్నాడు. అవును
దేవా నేను తెలియకుండా చేశాను, తెలిసి చేశాను, నేను పాపం చేశాను, నన్ను క్షమించు దేవా అని, కరుణించు దేవా అని చెప్పేసి మరి ఆ 51వ అధ్యాయంలో మరి మిగతా వచనాలన్నింటి గురించి మనం ధ్యానిస్తాము. ఎలా ధ్యానించామంటే ఒకసారి చూడండి, నేను నా తల్లి గర్భంలో రూపించబడక ముందుగానే నేను పాపినే ఉన్నాను అంటే ఎలా మాట్లాడుతున్నా అంటే, నా తల్లి గర్భంలో పుట్టిన మొదలుకొని నేను పాపినే ఉన్నాను, ఇదిగో నా పాపంలో నీకు తెలిసే ఉన్నాయి నాయన, ఇదిగో ఈ సోపుతో నన్ను కడిగేసి నన్ను హిమము కన్నా తెల్లగా చేయి నాయన, ఇదిగో తండ్రి నీ పరిశుద్ధాత్మను నా నుండి దూరం చేయకు నాయన, ఇదిగో నన్ను క్షమిస్తే ఇదిగో ఇతరులకి నేను నీ స్వార్థ ప్రకటిస్తానయ్యా, ఇదిగో నా తండ్రి పాపంలో ఉన్నవారిని నేను బయటకి లాగుతానయ్యా అనుకుంటూ చెప్తూ, ఇదిగో బలి అర్పణలు నువ్వు కోరవు కానీ నాయన, ఇదిగో కేవలం పెరిగి నలిగిన హృదయమే నువ్వు కోరుకుంటున్నావు నాయన అని చెప్పేసి ఆయన మరి దేవాది దేవుని సన్నిధిలో మొర పెడుతున్నాడు. ఆ యథార్థంగా కుమ్మరించుకుంటున్నాడు. మరి ఇది ఏ రీతిగా మరి కుమ్మరించుకోగలిగాడు? ఇలాంటి గొప్ప ప్రార్థన, ఇదిగోండి చిన్న తప్పు చేసిన పెద్ద తప్పు చేసిన అంటే మనం పాపం చేసినప్పుడు మనం పశ్చాత్తాప పడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా కీర్తనలు 51 ముఖ్యంగా క్రైస్తవులు అనేవారు ఖచ్చితంగా ఇది ఓపెన్ చేసి చదివిదేవా, ఇగో దావీదుని క్షమించిన దేవుడు, మహాపాపం చేసిన దావీదుని క్షమించిన దేవుడు, అతని హృదయానుసరుడని పిలుచుకున్న దేవుడు, మరి దేవా నన్ను కూడా క్షమించని ధ్యానిస్తాం, ప్రతి వచనాన్ని ధ్యానిస్తామండి. మరి ఇక్కడ నేను అడిగాను దేవా, ఏ రీతిగా ఆ శక్తి, ఏ రీతిగా ధైర్యం వచ్చింది, ఏ రీతిగా నిన్ను ఆశ్రయించగలిగాడు? ఇదిగో మనం మనం పాపం చేస్తే ప్రభా మేము గిల్టీలోకి వెళ్ళిపోతున్నాం నాయన, అదిగో ఆ గిల్టీ వలన మేము ఏమైపోతున్నామంటే నీ వైపు చూడలేకపోతున్నాం డాడీ, ఇదిగో నీ సత్యం తెలుసు, నీ రక్తం తెలుసు, నువ్వు చనిపోయావు మా కోసం అనే సత్యాలు తెలిసి కూడా ఇతరులకి బోధించి కూడా ఇదిగో మేము పాపం చేసినప్పుడు, ఇదిగో మేము బుర్రలో ఉన్నప్పుడు ప్రభా ఎందుకు మేము మీ వైపు చూడలేకపోతున్నాం? ఎలా దావీదు మరి గ్రహించగలిగాడు ఆ సత్యం అన్నప్పుడు? మరి 1వ వచనం ద్వారా నాతో మాట్లాడండి. ఆ 1వ వచనంలో ఉన్న సత్యం ఏంటి తెలుసా అండి? ఇదిగో మరొక్కసారి ఈరోజు మీకోసం చదువుతున్నాను. దేవా నీ కృప చొప్పున, హల్లెలూయా, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, హల్లెలూయా, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములు కడిగివేయమంటున్నాడు. చూడండి, తుడిచివేయము అంటున్నాడు దేవాది దేవుడు. నిజంగా దేవాది దేవుడి మీద ఏ విషయంలో ఆనుకుంటున్నాడు అంటే కేవలం కృప మీద ఆనుకుంటున్నాడు దేవాది దేవుడు. నిజంగా చెప్పాలంటే ఒకసారి ఆలోచించేద్దామా, అక్కడ దావీదు మహారాజు ఏ సమయంలో ఉన్నాడండి? ధర్మశాస్త్ర నెరవేర్పు సిచ్యువేషన్లోనే ఉన్నాడు కదా, అంటే పాత నిబంధనలోనే ఉన్నాడు కదా, మరి ధర్మశాస్త్రాన్ని మరి వాళ్ళు పాటిస్తున్న సమయమే కదా. లెక్క ప్రకారం ఎప్పుడైతే నాతాను ప్రవక్త వచ్చి నువ్వు పాపం చేసావు అన్నప్పుడు ఈయన ఏం చేయాలండి? వెళ్ళి బలులు అర్పించాలా, తను చేసిన పాపానికి బలులు అర్పించి క్షమాపణ కోరుకోవాలా. ఇదిగో గొర్రె పిల్లలే కావచ్చు, కోడలే కావచ్చు, అలాంటి పరిస్థితికి వెళ్ళి అలా అర్పించాల్సిన ఈ దావీదు మహారాజు ఆయన చేస్తున్నది ఏంటి అంటే కేవలం నోటితో ఒప్పుకొని ఆయన సాగిలపడి దేవుని సన్నిధిలో ఏడ్చడం మాత్రమే కాదు, దేవా బలి అర్పణలను నాకు కోరట్లేదు, చూడండి బలి అర్పణలు కోరట్లేదు, కానీ విరిగి నలిగిన హృదయాలే నేను కోరుకుంటున్నానని చెప్పేసి మొట్టమొదటిగా అక్కడ దావీదు మహారాజు ఆశ్రయిస్తుంది దేవుని కృప అండి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన కృప గురించి తెలుసు, ఎందుకంటే తెలుసు చిన్ననాటి నుండే దేవుని కృప అంటే ఏంటో ఆయనకి తెలుసు అండి. కొత్త నిబంధనలో రాలేదండి దేవుని కృప అనేది, పాత నిబంధన నుండే ఉందండి. పాత నిబంధన నుండే ఉంది కాబట్టి దేవాది దేవుడు ఆయన అనాది సంకల్పం చొప్పున ఆ కృప చొప్పునే ప్రతి ఒక్కరిని కాపాడుతున్నాడు, క్షమిస్తున్నాడు. ఎలాంటి పరిస్థితిలో పడిపోయినను మరి దావీదు మహారాజే కావచ్చు, లేకపోతే ఎలాంటి రాజైనా, ఎంత మనుషులైనా చివరికి తప్పు చేసిన ఇజ్రాయెలైట్స్ని కూడా కేవలం ఆయన కృప చొప్పునే కాపాడుకుంటూ మరి ఆయన నాశనంలోనికి వెళ్ళనివ్వకుండా వారందరినీ మరి కాపాడుతూ తీసుకొచ్చాడు ఆయన కృపనండి. ఆ కృప ఉచితమని మరొక్కసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ కృప చొప్పున మనం ఆశ్రయించినప్పుడు నిజమే గిల్టీ భావన మనలో ఉన్నొచ్చినప్పుడు ఆ కృపను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా దేవుని రక్తము నీకు పనిచేస్తుంది. ఆయన రక్తంలో ఉన్న విడుదల నీ మీద పనిచేయడం మొదలుపెట్టినప్పుడు నువ్వు కంప్లీట్గా రిపెంటెన్స్లోకి వెళ్ళిపోతావని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే, ఇక్కడ ఆ స్త్రీ అయితే మరి పాపం చేశానని పశ్చాత్తాపపడట్లేదు, కానీ ఆమెకేమీ తెలియదు, వచ్చింది అక్కడ పడిపోయింది. ఎప్పుడైతే అక్కడ ఆమె ఏం చేసిందండి? నిజం చెప్పాలంటే అక్కడ వచ్చి ఉంది, చంపేస్తారని ఆమెకి తెలుసు, ఇక నన్ను ఇట్లా వెళ్ళి చంపేస్తారని అక్కడ గమ్మునుంది, ఒక్క మాట కూడా ఆమె మాట్లాడట్లేదు. అలా అని చెప్పేసి యేసు ప్రభు వారు కూడా ఏం మాట్లాడట్లేదు. కానీ ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోయారో అప్పుడు అమ్మా అని నోరారా పిలిచి, ఇదిగో నేను కూడా నిన్ను శిక్షించను. అదండి కృప. ఆమె కృప సంపూర్ణంగా అనుభవించింది. ఎంతగా అనుభవించిందంటే ఇక మీదట నాకు తెలిసి ఆ బైబిల్లో ఇంకా రికార్డ్ చేయబడలే. ఆమె ఎప్పటికీ పాపరోత జీవితంలోనికి వెళ్ళలేదు. ఆమె పరిస్థితి ఎప్పుడు కూడా మరి ఇక మీదట పాపం వైపు నడిపించలేదు, కానీ ఆయన కృపను అనుభవించి ఆయన కృపలోనే జీవిస్తూ ముందుకు సాగిందని నేను నమ్ముతున్నానండి. ఈరోజు నా జీవితంలో కూడా మరి ఎన్నిసార్లు పడిపోతున్నామో, ఎన్నిసార్లు పశ్చాత్తాపడుతున్నామో, ఎన్నిసార్లు మళ్ళీ పవిత్రమైన జీవితాన్ని ఒక నెల అటు ఒక నెల ఇటు
వింటూ జీవిస్తున్నావో ఈరోజు సంపూర్ణమైన పశ్చాత్తాపంలోనికి నువ్వు రావాలంటే ఆ కృప నీ కోసం వేచి ఉంది. కాబట్టి ఆ కృప చొప్పున నువ్వు నిలబడినప్పుడు నిజమే దావీదు మహారాజు కేవలం ఈ కీర్తనలోని ఈ 19 వచనాలు కేవలం కృపని జ్ఞాపకం చేసుకొని యేసు ప్రభు ఇస్తున్న కృపని, తండ్రి దేవుడైన ఇస్తున్న కృపని, ఉచిత కృపని ధ్యానిస్తూనే ఆయన కృప మీద ఆధారపడి ఆ పశ్చాత్తాపంలోకి నడవబడడం మాత్రమే కాదు, ఆ కృపని మరి సంపూర్ణంగా అనుభవించి రిపెంటెన్స్లోకి వెళ్ళిపోయడం మాత్రమే కాదు, కానీ ఆయన నూతనమైన జీవితంలోకి వెళ్ళిపోయాడండి. ఇంకెన్నటికెన్నటికి పాపం చేసినట్టుగా అనుభవించాడు. కొన్నిసార్లు కొన్ని శిక్షలు అనుభవించాడు. మరి కరెక్టే, ఆయన చేసిన తప్పుకు కొన్ని శిక్షలు అయితే పడ్డాయండి. కానీ ఆయన అంతరంగంలో దేవుడు మాత్రం మరి జీవితాన్ని ఇచ్చాడు, నూతన మనస్సునిచ్చాడు. ఆయనైతే మళ్ళా పాపం చేయలేదండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో ఉన్నంత కాలం మనకి శ్రమలు తప్పవు, కానీ ఇదిగో ఆయన కృపని మనం ఆశ్రయించినప్పుడల్లా మనకి విడుదల అనేది కలుగుతుంది. ఇదే అండి ఈరోజు నేను చెప్పాలనుకున్న వాక్యము. నిజమే నేను ఎలా దీన్ని నిర్వచించాలో, అంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు తెలియదు, కానీ కృప అనేది మనల్ని రిపెంటెన్స్లోనికి నడిపిస్తుంది. ఎంత సత్యమో! లోనికి నువ్వు వెళ్ళినప్పుడు ఆయన కృప కూడా వస్తుందండి. అంటే ఇవి రెండు కూడా ప్యారలల్గా వెళ్తాయి. ఎలా అంటే రెండు పట్టాలు ఎలా వెళ్ళిపోవాలో అలా వెళ్ళిపోతాయండి. కృప ఉన్న చోట రిపెంటెన్స్ ఉన్న చోట, అవును అక్కడ పాపం ఉన్న చోట కృప విస్తరణ అనేది కాదు, కానీ అది పాపం నుండి విడుదలకి తీసుకురావడానికి ఆ కృప అనేది మనకి దేవాది దేవుడు ఉచితంగా ఇచ్చాడండి. ఇది జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. దానికోసం నువ్వేదో చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన క్షమించుటకు సమర్థత కలిగిన దేవుడు కాబట్టి నా పాపాలను ఆయన మోసుకొని వెళ్ళాడని జ్ఞాపకం చేసుకోండి. మరొకసారి ఈరోజు మిమ్మల్ని విజ్ఞాపన చేస్తున్న, మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, దయచేసి ఈ రోజు వరకు జరిగిన దాన్ని మర్చిపోయి ఈ రోజు నుండే మౌను ఒక బ్రదర్ చెప్పారు నాతో, ఒక మాట అన్నారు. ఏంటి అంటే మరి ప్రతి దినమును కూడా నూతనమైన దినముగా నువ్వు ఆరంభించు. ప్రతి దినమును కూడా అదే నాకు దేవుడిచ్చిన చివరి దినముగా నువ్వు ఆనందించినప్పుడు ఖచ్చితంగా ఇక మీదట నీకే సమస్యలను, రేపటి గురించి చింత మనకు అక్కర్లేదు, నిన్నటి గురించిన ధ్యాస మనకు అక్కర్లేదు. ఎందుకంటే ఆయన మన పాపములన్నింటినీ తూర్పునకు పడమరకి ఎంత దూరం ఉందో అంత దూరం చేయడం మాత్రమే కాదు, అగాధ సముద్రంలో మూట కట్టి పడేశాడని చెప్పిన వాక్యాలు మన పట్ల నెరవేర్చబడాలంటే ఆ కృపని మనం ధ్యానించాలండి. ఆ కృపని మనం ధ్యానించినప్పుడు మనం ఎన్నటికీ పాపం చేయం. మరి ప్రార్థనతో ముగించుకుందామని. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం నాయన. నిజమైన నీ కృప మమ్మల్ని, అవును ప్రభా, రిపెంటెన్స్లోనికి ఎలా నడిపిస్తుందో ఈరోజు మాట్లాడినావు నాయన. అందుని బట్టి వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఎంతమంది అయితే పాప జీవితంలో ఉన్నారో వారందరి పట్ల నీ కృపను కుమ్మరించి ఆ కృప వారి పట్ల ఉందనే సత్యాన్ని వారికి బయలుపరిచి ప్రభా, నీ కొరకు గొప్ప సాక్షులుగా నిలబెట్టి నీ చివరి దినాల్లో మేము ఉంచుండగా నాయన ఇదిగో నీ సాక్షులుగా వాడుకోమని వేడుకుంటూ యేసయ్య నామంలో వారందరికీ పవిత్రాత్మని దాయిచ్చేయమని వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.